హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పీజీసెట్ 2025కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అన్న దాని రిలేటెడ్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను మీకు ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇవాళ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ కనుక మీరు క్లియర్గా ఫాలో అయినట్టయితే మీ యొక్క అప్లికేషన్ని మీరే అప్లై అనేది చేసుకోవచ్చు. అంత డీటెయిల్డ్గా నేనైతే చెప్పబోతున్నాను. సో కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది మనకు ఏప్రిల్ 2 అలా అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే చేసేసారు. బట్ ఇది వరకు ఎందుకు చేయలేదు, ఇంకా 2 days అయిపోయింది కదా అంటే ఇక్కడ అప్లై చేసేటప్పుడు ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక 2 to 3 days టైం అయితే పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అయితే చేస్తున్నాం. అది ఎలా అప్లై చేయాలన్నది ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను, కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్, ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ హోమ్ పేజ్ నుంచి ఎలా వెళ్ళాలన్నది మనం అయితే గమనిద్దాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే గమనించండి. ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయగానే మీరు వెబ్సైట్లో ఈ యొక్క పేజ్కి అయితే వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ పేజీకి వెళ్ళిపోయిన తర్వాత మీరు 4 స్టెప్స్ని యూజ్ చేసి అప్లై అనేది చేస్తారు. ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మీరు ఏదైతే పేమెంట్ ఉంటుందో ఆ యొక్క పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సెకండ్ స్టెప్లో మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అన్న చూస్ చేసుకుంటారు, చెక్ చేసుకుంటారు. తర్వాత థర్డ్ స్టెప్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, అక్కడ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేస్తారు. ఫోర్త్ స్టెప్లో మీరు ఈ యొక్క ఫిల్ చేసిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకుంటారు. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. ఇలా మీకు అప్లికేషన్ ఏదైతే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా, ఇక్కడ స్టెప్ 1 అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటెడ్గా మనకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అనేది అయిపోతుంది. ఈ పేజ్లో మెయిన్గా మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే డిగ్రీ అనేది ఆటోమేటెడ్గా ఉంటుంది. ఇన్ కేస్ లేకపోయినట్టయితే మీరు డిగ్రీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ. ఆ తర్వాత మెయిన్గా మనం గమనించినట్టయితే కొంచెం కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, అక్కడ మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత క్యాండిడేట్ నేమ్ ఉన్న చోట మీ యొక్క ఏదైతే 10th క్లాస్లో మీ నేమ్ ఎలాగైతే ఉందో ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఆ విధంగా నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్, ఇది మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఇచ్చేటప్పుడు ఈ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఫర్దర్గా కూడా వర్కింగ్లో ఉంటుంది అన్న మొబైల్ నెంబర్ మాత్రమే అయితే ఇవ్వండి. ఎందుకు అంటే ఈ యొక్క మొబైల్ నెంబర్కి కౌన్సిలింగ్ అప్పుడు ఓటీపీస్ రావడం జరుగుతాయి. మీరు వెబ్ ఆప్షన్స్కి లాగిన్ అవ్వాలన్నా, ఆప్షన్స్ ఇవ్వాలన్నా ఈ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీస్ అయితే వస్తాయి. సో కేర్ఫుల్గా అయితే ఉండి ఈ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఇస్తున్న మొబైల్ నెంబర్ ఎవరిది అని అయితే అడుగుతుంది. అక్కడ సెల్ఫా, ఫాదరా, మదరా అని అయితే ఉంటుంది. మోస్ట్లీ మీదే ఇస్తారు కాబట్టి సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. డెఫినెట్గా ఇది కూడా అయితే ఇవ్వండి. ఇన్ కేస్ లేకపోయినట్టయితే మీ పేరెంట్స్ కానీ ఎవరితోనే అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇన్ కేస్ మెయిన్ మొబైల్ నెంబర్ పోయినప్పుడు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ యూజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి, ఎందుకంటే ఇది కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది. మీరు అప్లై చేసిన తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ కూడా మీకు ఈమెయిల్ ఐడికి రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కేటగిరీ. ఇక్కడ కేటగిరీ గమనించినట్టయితే మీ కేటగిరీ ఏంటి అన్నది అయితే అడుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఫీజు కూడా ఉంటుంది కాబట్టి మీరు క్లియర్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు సబ్ క్యాస్ట్ అని అయితే అడుగుతుంది. ఆ సబ్ క్యాస్ట్ రిలేటెడ్గా మీరు ఏది అన్నది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని అయితే అడుగుతారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలామందికి అయితే తెలియదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏంటి ఇదంటే ఇక్కడ సబ్జెక్ట్ అన్న దాని మీద మీరు సెలెక్ట్ చేయగానే మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఓపెన్ అయితే అవుతాయి. ఇందులో మీరు పర్టికులర్గా ఏ సబ్జెక్ట్కి చేద్దాం అనుకుంటున్నారో యొక్క పీజీ రిలేటెడ్గా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే లాస్ట్ టైం ఇక్కడే చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకొని రాంగ్ అయితే చేశారు. ఏంటి ఆ రాంగ్ అంటే ఇక్కడ మనకు మెయిన్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, దాంట్లో వచ్చే సబ్ సబ్జెక్ట్స్ కొన్ని అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమిస్ట్రీ అన్నది ఒక సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు అనుకోండి. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు, కెమిస్ట్రీ అన్న సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు, దాంట్లో ఏవైతే సబ్ సబ్జెక్ట్స్ వస్తాయో అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఇంకొక కెమిస్ట్రీ కావచ్చు, ఇలా ఏవైతే వస్తాయో వీటన్నిటికీ కూడా మనం ఎలిజిబుల్ అవుతామని చెప్పి చాలామంది అయితే అనుకుంటారు. బట్ అది రాంగ్. ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్ కావాలో దాన్నే మీరు చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్ కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ, లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ కావాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాంతోపాటు ఇంకొక మీకు ఏదైతే స్పెసిఫిక్గా కావాల్సి ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మల్టిపుల్ కావాలనుకున్నట్టయితే ఇక్కడ యాడ్ అనేది
ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. అగైన్ మీరు ఇంకొక సబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు పీజీ అనేది రాయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 800 ఫీజు ఉందనుకోండి, ఒక్కొక్క సబ్జెక్ట్కి 800 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. సో మీరు సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసే కొద్దీ ఫీజు అనేది కూడా ఎక్స్ట్రాగా అయితే పెరుగుతుంది. సో అది మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. అది డెఫినెట్గా మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కేర్ఫుల్గా అయితే చూస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫీజు ఎంత అనేది అయితే చూపిస్తుంది. దాంతోపాటు మనకు పేమెంట్ ఆప్షన్స్లో మనకు పేటిఎం, ఎన్బి అని అలా అయితే ఉంటాయి, అవేం ప్రాబ్లం లేదు. ఇక్కడ లాస్ట్ డిక్లరేషన్ అని ఉంది కదా, టిక్ మార్కు, అది క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే అన్న దాని మీద మీరు అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు కార్డు డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మీ డీటెయిల్స్ ఇవి, మీరు సెలెక్ట్ చేసుకున్నది ఇది ఇంత అయ్యింది అని చెప్పి మనకైతే చూపిస్తుంది. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎంత ఫీజు పే చేయాలన్నది మీకు చూపించిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేస్తేనే మీరు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. ఇలా మీరు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇలా పేమెంట్ అయిన తర్వాత మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది కదా, దాన్ని అందరూ కూడా నోట్ అయితే చేసుకోండి. మీరు ఇలా వచ్చినప్పుడు ఇక్కడే ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది క్లిక్ చేసి కూడా మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు. లేదు బ్యాక్ వచ్చేసి అగైన్ స్టెప్ 2లో ఏదైతే మనకు నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది ఉందో, ఇక్కడ వచ్చి మీరు మీ యొక్క పేమెంట్ అయిందా లేదా అన్నది మీరు చెక్ చేసుకొని సేమ్ రెఫరెన్స్ ఐడి నోట్ చేసుకొని అగైన్ మీరు స్టెప్ 3కి కూడా మీరు వెళ్ళొచ్చు. సో స్టెప్ 2 వరకు అయితే అయిపోయింది కదా, ఇప్పుడు స్టెప్ 3 అనేది మీరు చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3లో మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా అయితే వినడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే కొన్ని లూప్ హోల్స్ అయితే ఉంటాయి, అవి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇలా మనకు స్టెప్ 3 అన్నది వస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయగానే ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేయమని అయితే అడుగుతారు. ఇక్కడ యాజ్ యూజువల్గా మీవి ఏవైతే పేమెంట్ రెఫరెన్స్ ఐడి, మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 డీటెయిల్స్ ఎంటర్ చేసి కింద ఏదైతే ప్రొసీడ్ టు ఫిల్ అని అయితే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ గమనించండి, పైన మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూపిస్తాయి. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ఏంటి అన్నది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. అది ఒకసారి కేర్ఫుల్గా అయితే మనకు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఆ తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి, మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్, అపార్ ఐడి, దాంతోపాటు రేషన్ కార్డ్ నెంబర్, ఇవి మీకు అయితే అడుగుతాయి. ఇక్కడ అపార్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ మీ దగ్గర లేకపోయినట్టయితే నో ప్రాబ్లం, అవి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు స్టార్ మార్క్ అనేది లేదు కాబట్టి. సో ఆధార్ కార్డు, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ అనేది ఎంత ఉంది అని అయితే అడుగుతుంది. ఇక్కడ మనకు బిలో 1 lakh, అబోవ్ 1 lakh అండ్ బిలో 2.5 lakhs, అబోవ్ 2.5 lakhs అండ్ బిలో 8.5 lakhs, అబోవ్ 8 lakhs అని అయితే అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది. అది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గరన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినట్టయితే దయచేసి ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీరు ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ అయితే చేయండి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్గా ఫీజు రింబర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అవి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. ఆ తర్వాత మన కేటగిరీ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉంటారు. దాని రిలేటెడ్గా మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత అది కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. అంటే ఏ విధంగా అడుగుతుంది అంటే, మీరు ఎంటర్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నవి చూపిస్తుంది, చూపించి ఇది మీదేనా అని అయితే అడుగుతుంది. సో ఇలా మీకైతే చూపిస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్కి చూపిస్తుంది, క్యాస్ట్ సర్టిఫికేట్కి చూపిస్తుంది. సో ఇలా మీ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఓహో ఈ సర్టిఫికేట్ ఇంత వ్యాలిడిటీ ఉంది, ఇది మీదే కాదని అడుగుతుంది, కన్ఫర్మ్ చేసుకుంటారు. సేమ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. సో మీద కాదని అడుగుతారు. సో మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ఎస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. లేదు అనుకున్నట్టయితే నో అనే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత స్పెషల్ కేటగిరీ రిలేటెడ్గా మీకు ఏదైనా సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, భారత్ స్కౌట్స్ కానీ, ఇవేమన్నా ఉన్నట్టయితే ఏ ఉన్నాయో అవి సెలెక్ట్ అయితే చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆఫ్లైన్లో వెళ్ళేసి మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే అగైన్ నేను మాట్లాడతాను. బట్ ప్రస్తుతానికి అయితే మనకు తిరుపతిలో యూనివర్సిటీ ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్ రిలేటెడ్గా ఉన్నట్టయితే అవి కూడా మీరు ఇక్కడ సర్టిఫికేట్స్ కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వాటి రిలేటెడ్గా మీరు ఎంటర్ చేసిన సర్టిఫికేట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీరు ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది మెయిన్గా మీరైతే గమనించండి. సో ఇంతవరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, మీరు మైనార్టీయా కాదా అని అయితే అడుగుతారు.
సో మైనార్టీ అయితే మైనార్టీ, కాదన్నట్టయితే కాదు. ఇన్కేస్ మైనార్టీ అనేటైతే మీరు టీసీ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, అది మెయిన్గా గమనించండి. ఆ తర్వాత మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అయితే అడుగుతుంది. ఇవి మీరు ఎంటర్ అయితే చేసేసేయండి క్లియర్గా. ఇన్కేస్ మీరు పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ ఏమన్నట్టయితే ఇక్కడ టిక్ మార్క్ చేసినట్టయితే 2 అవి ఫిల్ అయిపోతాయి. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయితే అడుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా అయితే వినండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డిగ్రీ ఎక్కడ చదివారు, సో డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంత, దాంతోపాటు డిగ్రీకి సంబంధించి ఏదైతే గ్రూప్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, సెకండ్ సబ్జెక్ట్స్ ఏంటి, అంటే మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి అని అయితే అడుగుతారు. తర్వాత దాంతోపాటు మీ యొక్క యూనివర్సిటీ ఏంటి, మీ యొక్క కాలేజ్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు అని అయితే అడుగుతారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా ఎంటర్ అయితే చేయండి. సో ఇది అర్థమైంది కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క 10th క్లాస్, మీ యొక్క 10th క్లాస్ అర్బన్లో కంప్లీట్ చేశారు, రూరల్లో చేశారా, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఎప్పుడు అన్నది అడుగుతుంది. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా అయితే అడుగుతుంది, అవి కూడా ఎంటర్ చేయండి. లేదు దీంతోపాటు మీ దగ్గర ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అన్నట్టయితే అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయొచ్చు. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ ఉంది కదా, ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు 9th క్లాస్ నుంచి ఏదైతే డిగ్రీ 3rd ఇయర్ వరకు ఎక్కడ చదివారు, డిస్టిక్ ఏంటి, దాంతోపాటు అది ఏ ఊర్లో ఆర్ ఏ ప్లేస్ అయితే వస్తుందో అది, ఆ యొక్క స్కూల్ నేము, మీరు ఎప్పుడు అంటే ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్, అంటే మీరు ఒకవేళ 10th 2016, 17 ఆర్ 18లో అయిపోయింది అనుకోండి, అది సెలెక్ట్ చేసుకుంటారు. ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, మీకు అదే ఇయర్లో పాస్ అయినట్టయితే మీరు అదే ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ డిగ్రీ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు, యాజ్ యూజువల్గా ఇయర్ ఎలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025 అన్నట్టయితే మీరు ఈజీగా 2022లో జాయిన్ అయి ఉంటారు కాబట్టి ఫస్ట్ ఇయర్ అపియరెన్స్ 2022, ఎప్పుడు పాస్ అయ్యారంటే 2022, సెకండ్ ఇయర్ 2023, థర్డ్ ఇయర్ 2024, ఆర్ఎల్ 2023, 24, 25 అలా కూడా మీరు సెలెక్ట్ చేసుకొని, బట్ ఇన్కేస్ మధ్యలో సప్లీస్ ఉన్నా కూడా సేమ్ ఇయర్లో అయిపోయినట్టు మీరు ఇయర్ ఆఫ్ పాస్ అనేది పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది 3 years కోర్స్ కాబట్టి. సో ఇవి కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే క్లాస్ సంబంధించి డిస్ట్రిక్ట్స్ ఎంటర్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాటిని బేస్ చేసుకొని మీరు ఏ రీజన్ కిందకి వస్తారన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎస్యూవి రీజనా, ఏయూ రీజనా, వీటికి సంబంధించి డిఫరెన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి అవి మనకి క్లియర్గా అయితే ఇస్తారు. సో వీటిని బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి మీరు ఇవి కొంచెం క్లియర్గా ఎంటర్ అయితే చేయండి. ఆ తర్వాత మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు మీరు ఏ రీజన్ అన్నది కూడా అక్కడ వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. తర్వాత మీరు ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఎప్పుడు ఎక్కడ రాద్దాం అనుకుంటున్నారు, సెలెక్ట్ ఈ యొక్క ప్రిఫరెన్స్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఈ 5 ప్రిఫరెన్స్ సెంటర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ మీకు ఫోటో సిగ్నేచర్ అని అయితే అడుగుతుంది. ఫోటో బిలో 50 KB ఉన్నది జేపీజీ ఇమేజ్లో మీరు ఫోటో అప్లోడ్ చేయొచ్చు. అలానే సిగ్నేచర్ వచ్చేటప్పటికి బిలో 30 KB ఉన్నది సిగ్నేచర్ అనేది ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏదైతే మనకు డిక్లరేషన్ ఉందో దాని మీద టిక్ చేసి ఇక్కడ ప్రివార్ సబ్మిట్ అని అయితే ఉంటుంది, సేవ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు కొన్ని డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి, కొన్ని సబ్మిట్ చేసి అగైన్ నేను వచ్చి ఇంకొక రోజు సబ్మిట్ చేస్తాను అన్నప్పుడు మీరు సేవ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ డీటెయిల్స్ సేవ్ చేసుకుంటారు. లేదు మీరు ఇప్పుడే సబ్మిట్ చేద్దాం అనుకుంటే ప్రివెంట్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మీకు అయితే కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మీరు అవన్నీ ఓకే అనుకున్నట్టయితే కింద సబ్మిట్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సబ్మిట్ అన్న ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. అలా సబ్మిట్ అయిపోయినప్పుడు మీకు ఇలా ఈ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని అందరూ కూడా నోట్ చేసుకొని ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే అప్లై చేసిన అప్లికేషన్ ఉంటుందో దాన్ని మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అందరూ కూడా ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, లేదంటే పీడిఎఫ్గా కూడా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీరు ఎగ్జామ్ ఏదైతే అటెంప్ట్ చేస్తారో అప్పుడు దీన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది, గుర్తు అయితే పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రింట్ తీసుకోండి. ఇలా ప్రింట్ తీసుకున్నతో మీ యొక్క పీజీ సెట్ ఏదైతే అప్లై ఉందో అప్లై అనేది ఇంతటితో కంప్లీట్ అయితే అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇలా ఈజీగా మీరు అప్లై అనేది చేయొచ్చు. ఎక్కడ కేర్ఫుల్గా ఉండాలంటే క్యాస్ట్ ఇన్కమ్ దగ్గర, అట్ ద సేమ్ టైం మీ యొక్క స్కూలింగ్ ఎక్కడ కంప్లీట్ అయిందన్న డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తారు కదా, అక్కడ కేర్ఫుల్గా అయితే ఉండండి. గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒకసారి ఇప్పుడు అప్లై చేశారు సబ్జెక్టు, అగైన్ ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేయాలనుకున్నా కూడా ఫర్దర్గా కూడా మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో 1-2 సార్లు క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాతే మీరు అప్లై చేయమని నేనైతే చెప్తాను. సో ఇందాక నేను పెట్టిన పీడిఎఫ్ కావచ్చు, ఏదైతే యూజర్ గైడెన్స్ ఉందో ఇవి మీకు కావాలి అనుకున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉన్నాయి, వాట్సాప్ ఛానల్స్ అయితే ఉన్నాయి, అందులో నేను పోస్ట్ చేస్తాను మెయిన్గా వాట్సాప్ ఛానల్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి. పీజీ సెట్ రిలేటెడ్గా ఫర్దర్గా కమ్యూనికేషన్కి కావచ్చు, ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా రిలేటెడ్గా మనం వీడియోస్లో అయితే కవర్ చేస్తాం, అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండండి. అట్ ద సేమ్ టైం మెయిన్గా ఏంటి అంటే గ్రూప్స్ ఉన్నాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో మనకు ఏదైనా అప్డేట్స్ కావచ్చు, ఫర్దర్గా జాబ్ రిలేటెడ్గా కావచ్చు, ఇవన్నీ కూడా అందులో షేర్ చేయడం జరుగుతుంది. పీజీ సెట్ రిలేటెడ్గా పీజీ సెట్ ఎగ్జామ్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు చూడండి 2021, అప్పుడు మన ఛానల్ వాళ్ళే ఫస్ట్ అయితే ఇది చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోస్ సో కేర్ఫుల్గా అయితే
కమింగ్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మిస్ అవ్వకుండా అయితే ఉండండి. సో మెయిన్గా ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.